ఈరోజు చిన్ని సీరియల్‌లో చందు, మహి, చిన్నీల మధ్య పులిహార కాన్సెప్ట్ అయితే చాలా బావుంది. ఎలా అంటే చందు ఏమో చిన్ని ఫోటోని చూసుకుంటూ ఉంటాడు చిన్నప్పటిది. అప్పుడే చిన్ని వచ్చి ఎదురుగా నిలబడుతుంది. మాస్టారు అని పిలవగానే ఒక్కసారిగా చందు చిన్నిని చూసి చూడగానే తనకి తన మనుషులు, తన వాళ్ళు, తన బంధువులన్న ఫీలింగ్ అయితే వెంటనే కలుగుతుందనమాట చందుకి. ఒక మనసుకి ఆ ఫీలింగ్ అనేది చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా చిన్నినే చూస్తూ ఉంటాడు. అయితే చిన్ని ఉండి ఐడీ కార్డ్ అప్లై చేసుకోవడానికి ఒక అప్లికేషన్ ఇవ్వరా మాస్టరు అని అయితే అంటూ ఉంటే సరే అని ఇస్తాడు. ఇక వెళ్తూ వెళ్తూ చిన్నికి ఒక కమ్మటి స్మెల్ వస్తుందనమాట. ఎక్కడో పులిహార స్మెల్ వస్తుంది మాస్టారు మీ దగ్గర అనేది అంటూ ఉంటే, అవునండి ఈరోజు నా బాక్స్ అదేను ఏంటి కావాలంటే ప్లీజ్ అండి కొంచెం పెట్టరా అనేది అంటూ ఉంటే, ఇక తన ఫ్రెండ్ ఏమో మా మధుకి పులిహార అంటే చేతులు కోసుకుంటుంది అన్నట్టు చెప్తాడు. అయితే ఇక చందు తనకి బాగా హెల్పింగ్ నేచర్ ఎక్కువ అనమాట. కైండ్ హార్టెడ్ పర్సన్. ఇక చిన్నికి పులిహోర ఫస్ట్ కొంచెం పెడతాడు. అది తిన్న తర్వాత చాలా బాగుండేసరికి మాస్టారు మరలా ఇంకొంచెం పెట్టరా అంటూ 2 చేతులు పెడుతుంది. తన దగ్గర ఉన్న బాక్స్ మొత్తం ఇక 2 చేతుల్లో వంపేస్తాడనమాట. తింటూ వెళ్తూ ఉంటే మధ్యలో మహి కనిపిస్తాడు. సీనియర్స్ అంటే రెస్పెక్ట్ లేదా? కనిపించిన వెంటనే సెల్యూట్ చేయడం తెలీదా అంటే, సరే దోసలు పట్టు సెల్యూట్ చేస్తానని చెప్పని చందు ఇచ్చిన పులిహోర కాస్త ఈ మహికి ఇవ్వడం జరుగుతుందనమాట. ఇక మహి ఏమో ఐడీ కార్డ్ అప్లికేషన్ కోసం వచ్చి ఆ పులిహోరని మరలా చందుకే ఇస్తాడు. ఇదేంటిది ఇది సూపర్‌గా ఉంది. నేనిచ్చిన పులిహోర మరలా నా దగ్గరికే వచ్చింది అని చెప్తాడు. అంటే ఇక్కడ ట్విస్ట్ ఏంది అంటే చిన్నిని మహికి ఇస్తాడు. మహి మరలా చిన్నిని చందుకే ఇస్తాడన్నట్టుగా అనమాట. అంటే ఎటు తిరిగి చందు, చిన్నీలే పెళ్లి చేసుకుంటారు అన్నట్టు సీన్. అలాంటిదే ట్విస్ట్ అనమాట. మహి చందు అంటే చాలా ఇష్టం. వాళ్ళది చిన్నప్పటి నుంచి చాలా మంచి గొప్ప ఫ్రెండ్‌షిప్ కాబట్టి. ఆ ఫ్రెండ్‌షిప్‌ని ఇప్పుడు ఇక్కడ కూడా ప్రూవ్ అయిందనమాట. మహికి ఎక్కడ దెబ్బ తగులుతుందో అని తను వంగినప్పుడు బెంచ్ తగలకుండా ఉండడం కోసం చెయ్యి అడ్డు పెడతాడు. వీళ్ళిద్దరు గుణాలు ఒకటే అనమాట. చిన్నప్పటి నుంచి అందుకే ఫ్రెండ్‌షిప్ కూడా కుదిరిందన్నట్టు. ఇక నువ్వు నాకు బాగా నచ్చేసావు అన్నట్టు చెప్పి మనిద్దరం ఫ్రెండ్స్ అన్నట్టు ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకొని మరి ఇక్కడి నుంచి ఫ్రెండ్స్ అవుతారనమాట. మొత్తం మీద బావుంది ట్విస్ట్.